ప్రభు, మీ ఆజ్ఞ మేరకు మహల్ నుండి బయటకు వెళ్లే ద్వారాలనే మూయించాను. ఈ దారుణమైన నేరం చేసిన వాడు ఎవరైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోలేడు. అలాగే మీ ఆదేశాలను అనుసరించి నేను దీపాలు వెలిగించమన్నాను. కానీ వాడితో ఏం చేయాలి? రాజమహల్లో ఉన్న అందరినీ మా ముందు ప్రవేశపెట్టు. ఇప్పుడు నేరస్తుడు బయటపడతాడు. చిత్తం ప్రభు. రాజావారు మేము ఇక్కడ అది శభాష్. చూసారా, చేప పిల్లకి ఈత నేర్పనక్కర్లేదు అంటే ఇదే కోకిల. రాజావారు, వారు మీ కుమారులు, చేప పిల్ల కాదు. కోకిల, మేము చెప్పాలనుకున్నది ఏమిటంటే వీరిలో ప్రవహించేది కూడా మా రక్తమే అంటున్నావు. లక్షరాజ్కి అన్నీ మా పోలికలే. అదైతే నిజం మహారాజా. వీరి శరీరంలో మీ రక్తమే ప్రవహిస్తోంది. ఎందుకంటే మీలాగానే వీరు కుట్రలు పన్నుతారు. మీలాగే వారి కుట్రలు విఫలం కూడా అవుతుంటాయి. నిజంగానే అచ్చం మీ పోలికలే వచ్చాయి. అవునవును, మీరు వేసిన ఎత్తులన్నీ కూడా సఫలమయ్యాయి కదా. ప్రతిసారి చెప్తారుగా, ఆటకి ముగింపు మేమే రాస్తాం. మహారాజా, ఆటకి ముగింపు మేమే రాస్తాం. ఏం జరిగిందని? మీ అందరినీ దర్బారుకు రమ్మని రాణాగారు చెప్పారు. సరే, మేము వస్తాం. మహారాజా, ఇంతకీ రాణాగారు ఏం చేయాలనుకుంటున్నారు? పదండి. మమ్మల్ని చంపాలనుకున్న హంతకులు ఎవరో అది నిర్ణయించేది మేం కాదు. ఈ దీపంలోని వేడిమి నిర్ణయిస్తుంది. మా మీద జరిగిన దాడి బాంబుతో జరిగింది. మా మీద దాడి చేసిన వారి చేతులపై ఇప్పటికీ మందుగుండు మరకలు ఉంటాయి. మీరందరూ ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి మీ చేతుల్ని ఈ దీపపు కుందు మీద ఉంచండి. ఎవరైతే బాంబు పెట్టారో ఈ దీపంలోని వేడికి వాళ్ళ చేతులు కాలి నేరస్తుడెవరో బయటపడుతుంది. ఎవరైనా సరే మందుగుండు మరకల్ని ఓ పట్టాన వదిలించుకోలేరు. నా చేతులకున్న మందుగుండు మరకలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇక నేను తప్పించుకోలేను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.